హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు పరోటాలు తయారు చేస్తున్నా. ఎందుకంటే మా ఫ్రెండ్స్ నేను మ్యాక్ కాల్ రెడీ చేసేటప్పుడు వీడియో లైవ్ పెడితే చూసి మ్యాక్ కాల్ వండుతున్నావు కదా, పరోటాలు తినాలనిపిస్తుంది మ్యాక్ కాల్తో అని చెప్పారు. అందుకే పరోటాలు రెడీ చేస్తున్నా. ఇక పిండి అవి కలిపేసి రెడీ చేసిన తర్వాత కంపల్సరీ గంట ఉండాలి పిండి పులవాలంటేని. అప్పుడే పరోటాలు బాగా వస్తాయి, మెత్తగా మెత్తగా ఉంటాయి అనమాట. ఇక పిండి అవి కలిపేసి రెడీ చేసిన పిండి మీద కొంచెం ఆయిల్ రాసి ఒక గంట మూత పెట్టి ఉంచాలి. అట్లా మూత పెట్టిన తర్వాత ఇక బౌల్ కింద రెడీ చేసి పెట్టుకున్నాను. ఆరు బౌల్ వచ్చినాయి, 12 పరోటాలు వస్తాయి అన్నమాట. ఇక శుభ్రంగా పరిచేసి రెడీ పెట్టుకుని చిన్న చిన్న ముద్దల కింద రెడీ చేసి పెట్టుకోవాలి. మళ్ళీ 20 నిమిషాల తర్వాత మళ్ళీ ఆగాలి. అవి పరోటాలు చేయాలంటే చాలా తలపోటు, కిచెన్లో ఆయిల్ అటు ఇటు చెదిరిపోతుంది. హోటల్ అంటే పర్వాలేదు, చేసుకోవచ్చు. ఇంట్లో చేయడం చాలా కష్టం. అయినా చేసిన మా వాళ్ళ కోసం, మా ఫ్రెండ్స్ కోసం. ఇంకేంటంటే పాయ పరోటాతో పాటు మాకు ఎగ్ బుర్జీ కూడా తయారు చేసిన. చూసారు ఫ్రెండ్స్ ఎట్లా తయారు చేస్తున్నాను? మీకు నచ్చుతుంది అనుకుంటున్నా పరోటాలు చేసే విధానం. ఇందులో గుడ్డు వేసుకుంటారు ఫ్రెండ్స్. పిండి కలిపేటప్పుడు గుడ్డు, కొంచెం నూనె, కొంచెం లైట్గా షుగర్ కూడా వేసుకోవాలి. షుగర్ వేసుకుంటే అది పరోటా కలర్ బాగా వస్తుంది, బ్రౌన్ కలర్ వస్తుంది అన్నమాట. అది పైన కొంచెం కొంచెం ఆయిల్ రాసుకుని బాగా పరుచుకోవాలన్నమాట. ఆయిల్ రాయకపోతే గట్టిగా అయిపోతే పరోటా చిరిగిపోతుంది అన్నమాట. ఆయిల్ ఉంటే బాగా వస్తుంది, కానీ దీంట్లో ఆయిల్ ఎక్కువ ఉంటుంది బాగానే. కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళు పరోటాలు తినకూడదు. బాగా ఆయిల్ ఎక్కువ, డబల్ ఆయిల్ తాగుతుంది ఇది ఎక్కువ. పిండి తయారు చేసినప్పుడు ఆయిల్ వేసుకోవాలి, పరిచేటప్పుడు ఆయిల్ వేసుకోవాలి, దాన్ని కాల్చేటప్పుడు ఆయిల్ వేసుకోవాలి. మా ఫ్రెండ్స్ కోసం ఇంత కష్టపడుతున్నాను ఫ్రెండ్స్. చూసారా, ఒక బౌల్ వచ్చి రెండు వస్తాయి అన్నమాట. 2 ముద్దలు వస్తాయి, 2 పరోటాలు వస్తాయి కంపల్సరీ. ఇంకా చూసారా ఇట్లా తయారు చేసిన. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నా. కంపల్సరీ లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోకి కామెంట్ చేయండి. ఎవరెవరైతే పాయా పరోటా ఎవరు తిన్నారో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో వాళ్ళు కామెంట్ చేయండి కంపల్సరీ. నైట్తో అందరూ తింటారు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కంపల్సరీ కొంతమంది తింటారు. హైదరాబాద్లో దొరుకుతుంది, రాజమండ్రిలో కూడా అప్పుడప్పుడు దొరుకుతుంది పాయా పరోటా. కానీ రాజమండ్రిలో అంత టేస్ట్ అనిపించలేదు, హైదరాబాద్లో బాగా టేస్ట్ అనిపించింది. ఇవి తయారు చేసుకున్న తర్వాత కనీసం 10 నిమిషాల్లో ఆగాలి ఆ ముద్దలు. తర్వాత పెనం పెట్టుకుని పెనం చిన్నది అయిపోయింది ఫ్రెండ్స్. అందుకే 1 పరోటా 2 పరోటాలు వస్తాయి దీని మీద కాల్చడానికి. 2 పెనంలు ఉంటే ఇక 2 కాల్చుకుంటే జల్దీ అయిపోతుంది. రెండు వైపులా దోరగా కాల్చుకోవాలి ఫ్రెండ్స్, లేదంటే లోపల పచ్చిగా ఉంటుంది, ఉడకదు. ఒక్కొక్కసారి పిండి బాగా పులితే ఉడుకుతుంది, పులవకపోతే పచ్చిగా ఉంటుంది పిండి. చూస్తున్నారు, పిండి కాల్చుకున్న తర్వాత లైట్గా కొట్టుకోవాలి దాన్ని, లేదంటే గట్టిగా ఉంటుంది పరోటా తినేటప్పుడు. అది మా మాస్టర్కి ఇచ్చిన తినమని. ఆయన అప్పుడే వద్దు, మొత్తం కూరతో ట్రై చేద్దాం, మొత్తం అన్నీ చేసి అంటుండు మా మాస్టర్. మూడు తయారు చేస్తున్నాం ఒకదాని మీదే, జల్దీ అయిపోతుందని. మామూలుగా ఆకలి అవుతుంది, గమ్మున చేసి అన్నారు. చాలా ఓపిక కావాలి ఫ్రెండ్స్, పరోటాలు తయారు చేయాలంటే చాలా కష్టం. పుల్కాలు అయితే సింపుల్గా అయిపోతాయి, పరోటాలు అయితే చాలా కష్టం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ పుల్కాలు చేసి చూపిస్తాను మీకు.
దోరగా కాల్చుకోవాలి ఇవి, లేదంటే పచ్చి పచ్చిగా ఉంటాయి మధ్యలో. చాలా వేడిగా ఉంటాయి ఫ్రెండ్స్, చూసుకుని కాల్చుకోవాలి. ఇదిగో ఫ్రెండ్స్ ఎగ్ బుర్జీ. మా దోస్తులో ఒక దోస్త్ అయితే పాయ తినని చెప్పండి. ఇదిగో రెడీ అయిపోయింది, పరోటాలు రెడీ అయిపోయినాయి, కాళ్ళు కూర రెడీ అయిపోయింది, పెరుగు ఉంది, అన్నం. ఇదిగో లంచ్ బాగా ప్రిపేర్ చేసి పెట్టినామంట మా ఫ్రెండ్స్ కోసం. ఇక మా డాక్టర్ గారు ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తారు ఎలా ఉందో. డాక్టర్ గారు ఎలా ఉంది? అది సూపర్ అని చెప్తారు.